షేర్ చేస్తున్నానండి. ఎలా చేస్తున్నానంటే ఇదిగో ఇలా ఒక చెంబు వాటర్ అనేది పోయాలి గిన్నెలో. ఒక టమాటాని ఇలా 4 ముక్కలు చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయను కూడా 4 ముక్కలు చేసి వేసుకోవాలి. కొద్దిగా చింతపండు ఇలా నానబెట్టింది గుజ్జుగా చేయాలండి. దీన్ని కొద్దిగా ఇలా పిసికి, చూస్తున్నారా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా ఇలా పిసకాలన్నమాట. కొద్దిగా ఎక్కువ కాదు, కొంచెం జస్ట్ అలా ఇలా పిసికి దీంట్లో వేస్తే ఉడికిపోతుంది అన్నమాట. మొత్తం పిప్పితో సహా వేసేసాను. వీటిల్లో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు ధనియాలు అనేది యాడ్ చేయాలి మనం. ఈ ధనియాలు ఇది టీ స్పూన్ అండి, కాబట్టి 2.5 టేబుల్ స్పూన్లు వేసాను. చూస్తున్నారా ఇలా మొత్తం వేసి ఇప్పుడు మనం ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కల్లుప్పు వేస్తున్నాను. ఇంత కల్లుప్పు అయితే సరిపోతుంది. మీకైతే సాల్ట్ అయితే సరిపడినంత సాల్ట్ వేసుకోండి, ఆ కల్లుప్పు అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక చిటికెడంత కారం వేస్తాము. ఎక్కువ వేయకూడదండి, కారం మంట పుడతాయి కాబట్టి. మనం ఎటుగూడి కొంచెం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఈ కారం అయితే సరిపోతుంది. ఎంత చిటికెడే వేసాము. 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేదాన్ని కలపాలి. మనం ఒక చుక్క కూడా ఆయిల్ అనేది వేయలేదండి. వీటిని మరిగినాక అప్పుడు పోపు ఎలా వేయాలో చూపిస్తాను. వీటిని బాగా మరగపెట్టుకోవాలి ముందు. చూసారా ఇప్పుడే స్టార్ట్ అయినాయండి మరగటం. ఇలా బాగా మరిగి సగానికి గిన్నె ఇప్పుడు సగానికి ఉన్నాయి కదా, ఈ సగంలో ఇంకా సగం కావాలన్నమాట మనకి. ఈ సగంలో కన్నా ఇంకా సగం అయితే అప్పుడు ఈ ధనియాల్లో ఉన్న రసం మొత్తం వాటర్లోకి వెళ్ళిపోద్ది. మనం ఈ పిప్పు అంతా తీసేస్తాం కదండి, అప్పుడు టేస్ట్ అనేది ఆ వాటర్లో దిగటం కోసం బాగా మరగాలి. ఈ రసం ఎంత మరిగితే అంత ఆరోగ్యకరం, అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. ధనియాల చారు సూపర్ టేస్టీ అండి. చూసారా ఫ్రెండ్స్, ఇందాకంటే ఇప్పుడు చక్కగా మరిగిపోయాయి. ఇప్పుడు స్టవ్ అనేది ఆపేసి ఇవన్నీ చల్లారనివ్వాలండి వాటర్. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇవన్నీ ఆరిపోయాయి. ఇప్పుడు వీటిని బాగా ఇదిగో చూసారా ఇట్లా ఆ టమాటాలు ఉల్లిపాయ మొత్తం గుజ్జయ్యే విధంగా ఇదిగో ఇట్లా బాగా ప్రెస్ చేస్తే ఇలా పిండాలన్నమాట. దీంట్లో ఇలా పిసుకుతా చూస్తున్నారా, ఇలా మొత్తం చక్కగా ఇలా గుజ్జుగా పిండాలి. ఇప్పుడు వీటిని వడపోయాలి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇలా జాలి గంటి పెట్టి ఇలా మొత్తం దాంట్లో వడపోయాలి. ఇప్పుడు దీన్ని ఇలా అనాలి. నేనైతే కొంచెమే పెడుతున్నాను, ఇద్దరికే కాబట్టి. అదే మీరు కనుక ఎక్కువ మెంబర్స్ ఉంటే ఎక్కువ రసం కావాలంటే ఈ మెజర్మెంట్స్నే యూజ్ చేసి కొంచెం ఎక్కువగా పెట్టుకోవచ్చు. చూస్తున్నారా, ఇదిగో చూడండి. ఇదంతా ఇలా వడకట్టాం కదా, ఇప్పుడు వీటిని పోపు వేయాలి. ఇవి వచ్చేసి ఇద్దరికి సరిపోతాయి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేయాలి, కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలిపి ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి రసం, అది మొత్తం దీంట్లో వేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా వీటిని ఒకసారి ఒక పొంగు రానివ్వాలి. రసం మరి కొంచెం టేస్ట్గా కావాలి కాబట్టి మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ బెల్లం పొడి అనేది యూజ్ చేసాం. ఇప్పుడు మొత్తం కలిసే విధంగా ఒకసారి ఇదిగో ఇలా మిక్స్ చేయాలి. బెల్లం వేస్తేనే రసానికి టేస్ట్ అండి. మనం సాంబార్ పెట్టుకునేటప్పుడు కూడా కంపల్సరీ బెల్లం వేస్తాం. మీ దగ్గర ఏ బెల్లం ఉంటే ఆ బెల్లం యూజ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి బెల్లం పౌడర్ అనేది యూజ్ చేస్తున్నాను. చూస్తున్నారా, ఇలా మొత్తం కలిసే విధంగా ఒకసారి కలిపి కొంచెం తెరలనివ్వాలి. ఈ రసం ఎంత మరిగితే అంత టేస్ట్ బాగుంటాయండి. చూస్తున్నారా, ఇలా మరుగుతున్నాయి. ఇందులో కొద్దిగా పుదీనా వేసుకుందాం. ఇందులో ఉప్పు కారం మొత్తం సరిపోయిందేమో టేస్ట్ చూసుకోవాలి. ఎంత చాలకపోతే ఉప్పు కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. నాకైతే అంతా కరెక్ట్గా సరిపోయింది. ఇంతేనండి మన ధనియాల చారు. స్టవ్ అనేది ఆపేసాము. ఇప్పుడు దీని మీద ఒక చిన్న మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, ఎంతో రుచికరమైన ధనియాల రసం రెడీ.
చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో, సూపర్గా ఉంటాయి రైస్లోకి. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయత్రి కుకింగ్ ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్, రేపు వేరే వెరైటీతో మళ్ళీ కలుస్తాం.